ఆపర్చునిటీ ఇచ్చిన రంజిత్ గారికి, ఎందుకంటే ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఉన్నాడని తెలిసింది. సో ఇమ్మీడియట్ గా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు కలవడం జరిగింది. నా పేరు డాక్టర్ సింగం శ్రీనివాసరావు, మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ నుంచి మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఎస్ఆర్ నగర్ లో ఉంది. సో మా తరపున సార్కి రంజిత్ గారికి చిన్న కానుకగా మా మెడికల్ సర్వీసెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయని చెప్పాను, ఇస్తున్నాను కూడా. సో దీనికి రంజిత్ గారు ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వరకు 42,000 కిలోమీటర్లు ప్రయాణించండు సైకిల్ మీద. దానికి రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వెంచర్. అండ్ 14 దేశాలు తిరిగాడు. అంటే ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో 14 దేశాల మీదుగా ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కొంత సమయం తీసుకొని రెస్ట్, మళ్ళీ ఇంగ్లాండ్ ప్రయత్నిస్తున్నాడు 27 జూలై రోజు. సో దానికి గాను చాలా తక్కువ సమయం ఉంది అతనికి. అయినా కానీ మా రిక్వెస్ట్ మన్నించి మాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆయన అడ్వెంచర్ కి ఫ్యూచర్ లో కూడా ఏమి అంటే సహకార్యాలు ఏమన్నా ఉన్నా కానీ మా నుంచి మేము చేస్తూ ఉంటాం అతనికి. రియల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వెంచర్ మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా తగిన సహాయం చేయవలసిందిగా మేము అందరము మన సీఎం గారిని కోరుతాం మేము తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి అక్కడ వెళ్ళి అక్కడ అడ్వెంచర్స్ ప్లస్ అక్కడ ఫెసిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ మన ఇండియాకి కూడా చూపిస్తూ ఉంటాడు ఆయన రెగ్యులర్ గా. సో దీనికి అందరికీ టైంకి ఇచ్చిన రంజిత్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. తెలంగాణ ముద్దుబిడ్డ, వరంగల్ చెందినటువంటి రంజిత్ గారు ప్రపంచ సైక్లిస్టు వీరుడుగా ప్రసిద్ధి పొందారు. దగ్గర 4.5 సంవత్సరాలు 42,000 కిలోమీటర్లలో ఆయన జర్నీ చేశారు. ఈ జర్నీలో ముఖ్యంగా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ దొక్కటం ఒకటే ఉత్తమం అని, బెస్ట్ అని చెప్పేసి చెప్పటమే కాకుండా పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించాలి. ఇవాళ ఈ పొల్యూషన్ అంతా కూడా సైకిల్ మీదగానే మనం ప్రయాణం చేసినట్లయితే తక్కువ, ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటే ఆ డిస్టెన్స్ అంటే ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళకపోయినా తక్కువ డిస్టెన్స్ లో సైకిల్ మీద ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క పౌరుడు ప్రపంచవ్యాప్తంగా, భారతీయులనే కాదు, సైకిల్ను యూజ్ చేసుకుంటే ప్రపంచానికి మనం ఆరోగ్యం ఇచ్చినట్టు అవుతాము. ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ యాత్ర ఒకటే మార్గం అని చెప్పేసి చెప్పినటువంటి రంజిత్ గారిని అభినందిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మరి నిజంగా కూడా గర్వపడేటువంటి పరిస్థితి రంజిత్ను చూసి. తనకి పెద్ద ఎత్తున సహాయం చేయాలని, ఇంకా కొంత ప్రపంచవ్యాప్తి చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ సిద్ధం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నా పేరు సుధాకర్ తమ్మిశెట్టి. నేను హైదరాబాద్ తెలంగాణ లయన్స్ క్లబ్లో సెక్రటరీని. మా సంస్థ తరపున కూడా, మా క్లబ్ తరపున కూడా ఆయనకు మేము మా అభినందనలు తెలియజేస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎండెవర్స్. థ్యాంక్ యూ. మాతృదేవోభవ. ఈరోజు మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో డాక్టర్ సింగం శ్రీనివాస్ గారు, మరి ఆయన ప్రత్యేక శైలిలో ఆయన ఎవరైతే సిన్సియర్గా సమాజానికి సేవ చేస్తున్నారో వారిని ఎన్నుకొని సత్కరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ సైక్లిస్టు ఒక స్నేహపూర్వకంగా, ఒక సందేశాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా సైక్లిస్ట్గా పేరు పొందిన రంజిత్ గారు మళ్ళీ సైకిల్ యాత్ర చేపట్టారు. వారిని ప్రోత్సహించడానికి ఈరోజు మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అధిపతి మన సింగం శ్రీనివాస్ గారు, నన్ని, నా పేరు శ్రీధరు, మాతృదేవ సత్సంగ్ వ్యవస్థాపకుని, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని, అలాగే మోహన్ ట్రస్ట్ చైర్మన్ గాంధీ గారిని, కాపు ఉద్యమ నేత వేల్పు శ్రీనివాస్ గారిని, లయన్స్ క్లబ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారిని, మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మంచి కార్యక్రమంలో మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రంజిత్ గారు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ఇట్లా సైకిలిస్ట్ ద్వారా యువతకు మంచి సందేశం వస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి సహాయాన్ని అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మాతృదేవోభవ. మరి 42,000 కిలోమీటర్లు పర్యటించి తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటినటువంటి రంజిత్ గారిని స్పందించవలసిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ అందరికి. చాలా పెద్దవాళ్ళు మీరు, అండ్ సత్కరించినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా కంట్రీస్ అయితే రైడ్ చేశాను. మొత్తం ఇంకా 6 ఖండాలు అయితే రైడ్ చేయాలనేది నా డ్రీమ్. ఇప్పుడైతే ఏషియా అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ యూరప్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇంకొక 10 సంవత్సరాలు రైడ్ చేసిన తర్వాత ముగించడం జరుగుతుంది. మెయిన్ మోటో ఒకటే, ఈ పొల్యూషన్ టు సొల్యూషన్. సో ఈ పొల్యూషన్ అనేది తగ్గియాలి అని అంటే
మనం బైసైకిల్ వాడాలి అనేది. సో మీరు కూడా హెల్తీగా ఉండాలి అని అంటే బైసైకిలే వాడాల్సిన పని లేదు. ఒంటి నుండి చెమట వచ్చే ఒక ఏదైనా శారీరక వ్యాయామం చేస్తే తప్పకుండా మీరు హెల్తీగా ఉంటారు. మీ హార్ట్ కూడా మీ వాళ్ళ కోసం ఇంకొక 4 రోజులు ఎక్కువ రోజులు కొట్టుకుంటుంది. అండ్ ఈ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు వాతావరణానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఈ యొక్క యాత్ర అయితే చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ విధంగానే చూస్తూ అండ్ అన్ని విషయాలు తెలుసుకోవాలని నా యాత్ర ద్వారా. సో వేరే దేశాలకి మన దేశాలకు తేడా ఏంటి ప్రతి ఒక్కటి గమనిస్తూ ఒక మంచి భారత పౌరులుగా అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.